నడుచుకొనుచు లోబడ నల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచూ ఉన్నాను. ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మాట లోబడ నల్లని ప్రజల వైపు దినమంతయు తన చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడంటూ. ఇక్కడ చూస్తే ఎవరు ఎవరికి లోబడుతూ ఉన్నారు, ఎవరు ఎవరికి లోబడుతూ ఉన్నారో ఇక్కడ లేఖనాలు చూస్తే చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నారు. సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు అయినటువంటి ఆ దేవుడు అంటూ ఉన్నాడు, లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నానంటున్నాడు. అయితే ఇక్కడ ఎవరు ఎవరికి లోబడుతూ ఉన్నారు చూస్తే ఇక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనంలోకి వెళ్తే అక్కడ పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడుచు ఉన్నారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడుచు ఉన్నారు. ఇది క్రమము. ఎందుకంటే వారికి జన్మనిచ్చారు కనుక తల్లిదండ్రులకు పిల్లలు లోబడాలి. ఇంకొంచెం ముందుకెళ్తే 1 కొరింథీ పత్రికలో 14వ అధ్యాయము 34-35 వచనములు చూస్తే అక్కడ బైబిల్ చెప్తూ ఉంది, భార్యలు తమ భర్తలకు లోబడుచు ఉన్నారు. భార్యలు తమ భర్తలకు లోబడుచు ఉన్నారు. ఇది కూడా దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది, ఇది క్రమమైనది. అయితే పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడటము అది క్రమము, భార్యలు తమ భర్తలకు లోబడటము కూడా క్రమము, దాసులు తమ యజమానులకు లోబడుచు ఉన్నారని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో కూడా చెప్పబడుతుంది. దాసులు తమ యజమానులకు లోబడుచు ఉన్నారు. ఇది కూడా క్రమం అని చెప్పవచ్చు. ఎందుకంటే యజమానుని దగ్గర పనిచేస్తున్నటువంటి సమయంలో తన దగ్గర ఎంతసేపు పని చేయాలో అంతవరకు తన స్వాధీనంలో ఉండాలి. కనుక తన మాటను వినటము కూడా అది కూడా ధర్మం అని బైబిల్ చెప్తూ ఉంది. అయితే దేవుని మాటకి ఏమి లోబడుచు ఉన్నది? ఈ మధ్యాహ్న వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట, లోబడ నల్లని ప్రజల వైపు దినమంతా తన చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు దేవుని మాటకు లోబడట్లేదు, ఎవరు ఏ విషయంలో దేవుని మాటకు లోబడట్లేదో బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. ఈ మధ్యాహ్న వేళ సమయంలో మనము ఏ విషయంలో దేవునికి లోబడలేదో, ఏ విషయంలో దేవునికి లోబడినటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామో ఈ మధ్యాహ్న వేళ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుండి మనము చాలా జాగ్రత్తగా ఆ మాటలను విందాం, ధ్యానం చేద్దాం. ఇక్కడ మనుషులైతే దేవుని మాటకు లోబడట్లేదు, కానీ ఈ సృష్టి దేవుని మాటకు లోబడుతూ ఉందంట. ఈ సృష్టి దేవుని మాటకు లోబడుతూ ఉన్నదని బైబిల్ చెప్తా ఉంది. మత్తయి సువార్తలోకి వెళ్తే మత్తయి సువార్తలో ఇక్కడ దేవుని మాటకు ఏమి లోబడుతూ ఉందో చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్తే 8వ అధ్యాయము 27వ వచనంలోకి వెళ్తే ఇక్కడ బైబిల్ చెప్తూ ఉంది, అక్కడ దేవుని యొక్క మాటకి ఏమి లోబడుతూ ఉన్నాయి చూద్దాం. చదవండి ఆ మాట. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకునేవి. ఒకరోజు సాయంకాల సమయమున యేసు ప్రభువారు తన శిష్యులు కొంతమంది ఆ యొక్క సముద్రములో ప్రయాణం చేస్తున్నటువంటి క్రమములో యేసు ప్రభువారు తనతో ఉన్నటువంటి వారిని, తన శిష్యులను పరీక్షించడానికి చిన్న పరీక్ష పెట్టాడు. ఏంటి అంటే వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ క్రమంలో ఒక గాలిని, ఒక తుఫానును వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ సమయంలో పుట్టించాడు. యేసు ప్రభువారు వారితో ఉన్నారు, తనతో తన శిష్యులు ఉన్నారు, తనని వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు చేస్తున్నటువంటి ప్రతి అద్భుతమైనటువంటి కార్యాలను వారు చూస్తూ ఉన్నారు. దేవుడు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క స్వస్థత కార్యాలను, చనిపోయినటువంటి వారిని లేపుట,
ఎన్నో కార్యములను వారు చూస్తూ ఉన్నారు. వీరి యొక్క విశ్వాసం ఎలా ఉన్నది అని చిన్న పరీక్ష కొరకు ఆ గాలి సముద్రాన్ని పుట్టించినటువంటి సమయంలో వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే, వారు భయపడి యేసు ప్రభు వారు నిద్రపోతూ ఉన్నటువంటి, అంటే నిద్రపోవటం కాదండి, నిద్రపోయినట్లుగా ఆయన పడుకుని ఉన్నారు. వీరి యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి వారు ఆయన ఎద్దకు వెళ్ళి వారు అంటూ ఉన్నారు. అందుకు వారు ఆయన ఎద్దకు వెళ్ళి అంటూ ఉన్నారు. ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపారు. అందుకు ఆయన అంటా ఉన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. మిక్కిలి అంటే వినయము. గాలి సముద్రము కూడా ఒక వినయాన్ని కనపరుచుకుంటూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు వారితో ప్రయాణం చేస్తున్నటువంటి తన శిష్యులు, తనతో ఉన్నటువంటి వారందరూ కూడా సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. అక్కడ యేసు ప్రభు వారు ఎప్పుడైతే గద్దించాడు, వెంటనే గాలి సముద్రము మిక్కిలి నిమ్మలమాయనని బైబిల్లో రాయబడి ఉంది. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నటువంటి సమయంలో, మా దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, మౌనంగా ఉండమంటే చాలా వినయముగా, ఎంత వినయముగా మౌనంగా ఉంటారు అంటే, ఇక్కడ ఈ గాలి సముద్రం ఎలా నిమ్మలమైపోయిందో, మిక్కిలి నిమ్మలమైపోయిందో, అదే విధంగా నిమ్మలముగా ఉండేటువంటి వారు ఎందరో లేకపోతే, ఇక్కడ గాలి సముద్రము దేవుని మాటకు లోబడుతూ ఉంది. ఒకటి. ఇంకొంచెం ముందుకెళ్తే మొదటి రాజుల గ్రంథంలోకి వెళ్తే అక్కడ దేవుని యొక్క మాటకు ఏమి లోబడుతూ ఉన్నాయో చూద్దాం. మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఏమి దేవుని మాటకు లోబడుతూ ఉన్నాయి. మన ఈరోజు మన యొక్క అంశం ఏంటి? లోబడని వల్లని ప్రజల వైపు దినమంతా తన చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మాటకు గాలి సముద్రము లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదే నిర్గమ కాండంలోకి వెళ్తే, నిర్గమ కాండం 14వ అధ్యాయంలోకి వెళ్తే 14వ అధ్యాయము 15వ వచనములో చూస్తే, నిర్గమ కాండం 14వ అధ్యాయములో ఇక్కడ కూడా సముద్రము దేవుని మాటకు ఎలా లోబడి ఉన్నదో చూద్దాం. నిర్గమ కాండం 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవెలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయి. ఇక్కడ గాలి సముద్రము యేసు ప్రభువు వారి మాటకు లోబడి ఉన్నాయి. అక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములో నుండి పరమకానానికి నడిపిస్తున్నటువంటి ఆ క్రమములో ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చినటువంటి ఆ సమయంలో ఆ ఇశ్రాయేలు ప్రజలు వారు సలుగుతూ గొలుగుతూ ఉన్నటువంటి సమయంలో యెహోవా అంటూ ఉన్నాడు, నీవెలా నాకు మొరపెట్టుచున్నావు, నీవు ఎందుకు మొరపెడుచు ఉన్నావు? మీరు సాగిపోవుడి, నీ చేతిలో ఉన్నటువంటి కర్రను సముద్రం వైపు చూపు, అది మీరు నడవటానికి దారిని మార్గాన్ని ఇస్తుంది అని ఆయన సెలవిచ్చినప్పుడు మోషే గారు కర్ర ఎప్పుడైతే ఆ యొక్క సముద్రం వైపు చూపించాడో వెంటనే ఆ సముద్రము 2 పాయలుగా చీల్చబడి ఉంది. లక్షల జనము ఆ సముద్రములో ఆరిన నేలల మీద నడిచి వెళ్ళుటకు మార్గముగా ఏర్పరచబడి ఉంది. సముద్రము భూమి పుట్టినటువంటి నాటి నుండి సముద్రము ఉన్నది కదా, విద్యుత్ క్షణాలు వారు చూస్తూ ఉండగా ఆ నీరంతా కూడా విడిపోయి ఉన్నాయి, వేకరాశిగా నిలబడి ఉన్నాయి. ఆ నేల ఎలా ఆరబడి ఉన్నది? మనం ఒక గ్లాసు నీళ్లు నేల మీద పోస్తే అది ఆరటానికి కొంత సమయం పడుతుంది. అయితే ఇశ్రాయేలు ప్రజలు వారు చూస్తుండగా వాళ్ళ కళ్ళ ఎదుట విద్యుత్ క్షణాలలో వారు చూస్తుండగా ఆ నీళ్లు చీల్చబడి ఉన్నాయి, ఏకరాశిగా 2 వైపులుగా నిలబడి ఉన్నాయి, ఆరిన నేలగా మార్చబడి ఉన్నదండి. ఇశ్రాయేలు ప్రజలు నడవటానికి
దేవుని మాటకు సముద్రము లోబడిందా లేదా? ఎంతమందికి అర్థమైంది? ఇక్కడ మొట్టమొదట గాలి సముద్రము దేవుని మాటకు లోబడి మిక్కిలి నిమ్మలమైనని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఇక్కడ నిర్గమకాండములో ఎర్ర సముద్రం ఎలా దేవుని మాటకు లోబడి ఉంది? దేవుని మాటకు లోబడిందా లేదా? లోబడింది కదా. ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు దేశములో నుండి పరమకానానికి వెళ్ళేటువంటి ఆ క్రమంలో వారికి అడ్డుగా ఉన్నటువంటి ఆ ఎర్ర సముద్రము ఇశ్రాయేలు ప్రజలు నడవటానికి మార్గముగా ఏర్పరచబడి ఉన్నది. సముద్రము దేవుని యొక్క మాటకు లోబడి ఉన్నది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మొదటి రాజుల గ్రంథములో 17వ అధ్యాయములో 4వ వచనాన్ని చూస్తే 4 నుండి 6వ వచనం వరకు చూస్తే ఇక్కడ ఏమి లోబడుతూ ఉన్నాయి? మొట్టమొదట గాలి సముద్రము దేవుని మాటకు లోబడ్డాయి. ఇక్కడ ఏమి లోబడుతూ ఉంది? ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితిని అతనికి తెలియచేయగా అతడు పోయి యెహోవా చెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచూ ఉండెను. ఇక్కడ ఏలియా గారు ఆ యొక్క ప్రాంతంలో అహాబు రాజు యొక్క పరిపాలనలో వారు దేవుని మాటకు లోబడినటువంటి వారిగా జీవిస్తున్నటువంటి ఆ క్రమములో, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి ఆ క్రమములో దేవుని యొక్క వాక్కును పొంది ఏలియా గారు ఆ యొక్క అహాబు రాజును హెచ్చరించాడు, ఆ ప్రజలను హెచ్చరించాడు. 3.5 సంవత్సరం ఈ భూమి మీద వర్షమైన మనసైన పడదు. కారణము దేవుని మాటకు లోబడకుండా దేవునికి వ్యతిరేకంగా మీరు జీవిస్తూ ఉన్నారు కనుక దేవుడు ఈ భూమి మీద 3.5 సంవత్సరము వర్షమైనను మనసైనను పడకుండా ఆకాశమును విత్తనగా మార్చబోతూ ఉన్నాడని హెచ్చరిస్తే వారు ఏమాత్రము కూడా ఆ యొక్క మాటకు విధేయత చూపించకుండా దేవునికి లోపడకుండా వారు జీవిస్తున్నటువంటి ఆ కాలములో దేవుని యొక్క వాక్కు ఏలియా గారికి ప్రత్యక్షమై దేవుడు యెహోవా చెప్తూ ఉన్నాడు, నీ వెళ్ళి కెరీతు వాగు దగ్గర నువ్వు కూర్చుని ఉండు, ఆ నీరు తాగుదవు, నువ్వు అక్కడికి నీ ఆహారమును నేను తెప్పించదనని ఆ దేవుడు ఏలియా గారికి చెప్పినటువంటి మాట చొప్పున ఏలియా గారు వెళ్ళి కెరీతు వాగు దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆయనను పోషించడానికి ఎవరికి ఆజ్ఞాపించాడు? కాకులకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఇక్కడ మరి యొక్క అంశం ఏంటి? లోపడని వల్లని ప్రజల వైపు దినమంతా ఆయన చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు కదా. మరి ఎవరు లోపడుతూ ఉన్నారు? కాకులు దేవుని యొక్క మాటకు లోపడుతూ ఉన్నాయండి. కాకులు ఎలా లోపడుతూ ఉన్నాయండి? ఏలియా గారికి ఉదయమందు సాయంకాలమందు ఆయనను పోషించడానికి రొట్టెయు మాంసమును అవి క్రమము తప్పకుండా ఏలియా గారికి ప్రతి దినము తన నియమించినటువంటి సమయానికి తీసుకుని వస్తూ ఉన్నాయి. ఆ వాగు నీరు అయిపోయేంత వరకు కూడా కాకులు ఎక్కడ తీసుకుని వచ్చాయో, ఏ మిలిటరీ వాటర్కి వెళ్ళాయో తెలియదు, లేక అయ్యే ఒక వాటర్లను పెట్టుకొని అయ్యే తయారు చేసి తీసుకొచ్చి అంటారా? ఏది ఏమైనా దేవుని మాటకు లోబడ్డాయి. అవి ఎక్కడి నుండి తీసుకుని వచ్చారో, వాటికి ఎక్కడ దేవుడు సిద్ధపరిచాడో అదంతా పక్కన పెడితే దేవుని యొక్క మాటకు కాకులు లోబడ్డాయి. కాకి యొక్క స్వభావం ఎంతమందికి తెలుసు? కాకి స్వభావం ఎంతమంది తెలుసా? మా ఊర్లో ఉన్నటువంటి కాకులు చాలా వినయం కలిగినటువంటివి. పిల్లలు ఏదన్నా తింటా ఉంటే అసలు వారి యొక్క జోలి వెళ్ళ ఆ కాకులు. మరి ఇక్కడ కాకులు ఎలా ఉన్నాయి? కాకుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది? కాకుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది? వారి పిల్లలు ఏదైనా తింటా ఉంటే వారి చేతిలో తీసుకుని
వెళ్ళేటువంటి స్వభావం. ఎవరన్నా తెల్లని వస్త్రాలు ధరించుకొని ఒక చెట్టు కింద నించోండి, కాకి ఎంత జాలిగా ప్రేమగా పలకరిస్తుందండి కదా. మరి ఎలా పలకరిస్తుంది? దాని యొక్క కళ్ళు, చాలా మంది అంటూ ఉంటారు అక్కడక్కడ తరచుగా వాడేటువంటి మాట, నీ కళ్ళు కాకులాంటివే, కాకులాంటి కళ్ళు అంటారు. కాకి అలాంటి స్వభావం కలిగినటువంటి కాకి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞకు లోబడి ఉన్నాయండి కాకులు. వేరే దానిని పోషించడానికి కాకులు దేవుని యొక్క మాటకు లోబడ్డాయి. ఒక నైతిక విలువలు లేనటువంటి పక్షులు దేవుని మాటకు లోబడుతూ ఉన్నాయి. గాలి సముద్రము దేవుని మాటకు లోబడుతూ ఉన్నాయి. ఆకాశ పక్షులు దేవుని మాటకు లోబడుతూ ఉన్నాయి. ఇంకొంచెం ముందుకెళ్దాం, ఇంకా ఏమి లోబడుతూ ఉన్నాయో. ఇంకొంచెం ముందుకెళ్తే దానియేలు గ్రంథంలోకి వెళ్తే, దానియేలు గ్రంథములో ఇక్కడ కూడా చూద్దాం ఏమి లోబడుతూ ఉన్నాయి. చూస్తే ఇక్కడ దానియేలు గ్రంథములో 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకున్నాం. 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకున్నాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అని. ఇక్కడ దానియేలు గారు ఆ యొక్క పరిపాలనలో ప్రాముఖ్యమైనటువంటి అధికారము కలిగినటువంటి వాడు. ఆ రాజు పరిపాలన ఇస్తున్నటువంటి ఆ ప్రాంతం అంతటిలో ప్రాముఖ్యమైనటువంటి వారిని ముగ్గురిని ఎన్నుకుని ఉన్నారు. ఆ ముగ్గురులో ప్రధానుడు దానియేలు. ఈ దానియేలు న్యాయవంతుడు, న్యాయవర్తంగా తనకి ఇవ్వబడినటువంటి ఆ పరిపాలనలో పరిపాలించేటువంటి వాడు. తనతో ఉన్నటువంటి వారు కొంత మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క పరిపాలనలో మనకి ఇవ్వబడినటువంటి దానిలో కొంత దాచుకుందాం, మన కొరకు, మన కుటుంబాల కొరకు మనం కొంత దాచుకొని మనము కూడా కొంత కూడబెట్టుకోవాలి కదా అని దానియేలు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉంటే దానియేలు వాటికి ఒప్పుకోలేదు. రాజు మనకు నియమించినటువంటి ఆ యొక్క పనిని మనము న్యాయబద్ధంగా జరిగించాలి. ఏ లోపము లేని వారముగా మనం పరిపాలించాలి. మనలో ఏ లోపము, ఏ స్వార్థము ఉండకూడదు. స్వార్థమునకు మనము లోబడకుండా యథార్థంగా మనకి ఇవ్వబడినటువంటి ఆ పనిలో మనము ముందు కొనసాగాలి. ఎప్పుడైతే దేవుని దృష్టికి మనం యథార్థంగా కనపడతామో దేవుడు మనం దీవిస్తాడు. మనకి అప్పగింపబడినటువంటి దానిలో మనము స్వార్థముతో ఎలా చేయాలి, ఎలాగ మన స్వార్థంతో చేస్తే దాని వల్ల మనకు వచ్చేటువంటి ఎన్నో సమస్యలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు కూడా రావచ్చు అని వారికి నచ్చజెప్తూ ఉంటే వారు ఏ మాత్రము కూడా దానియేలు యొక్క మాటను వినకుండా వారు ఎలాగైనా మనం సంపాదించుకోవాలి, మనం సంపాదించుకోవడానికి అడ్డుగా ఉన్నటువంటి ఈ దానియేలుని ఎలాగైనా తొలగించాలి. దానియేలును తొలగించాలంటే దానియేలులో ఏ లోపం ఉన్నది గమనించి తేరి చూస్తే దానియేలులో ఒక లోపం కనపడి ఉంది. ఏంటి ఆ లోపం అంటే, దానియేలు గారు దినమునకు 3 మార్లు ప్రార్థన చేసేటువంటి వాడంట. ఎన్నిసార్లు? దినమునకు 3 మార్లు దేవునికి ప్రార్థన చేసేటువంటి వాడు. వారు ఆలోచన చేశారు, దానియేలు వీక్ పాయింట్ ఏంటో మనకు దొరికింది. దానియేలు వీక్ పాయింట్ మనకు దొరికింది కనుక మనము దానియేలు మీద అతి సులువుగా నేరము మోపవచ్చు, ఆయనను మన అడ్డు తొలగించుకోవచ్చని రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని రాయించారండి. ఏంటి ఆ శాసనం అంటే, 1 రోజులు ఏ దేవునికి ఎవ్వరు కూడా మొక్కకూడదు, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఎవరికి సాగిల పడకూడదు. ఎవరైనా ప్రార్థన చేసినా మొక్కినా రాజుకు మాత్రమే నమస్కారం చేయాలి, రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలి.